Hello, welcome to NGCC. So now today we are going to see the question asked on the కానిస్టేబుల్ ఎస్ఎస్సి జీడీ క్వశ్చన్ ఎగ్జామ్ అనేటటువంటిది 20 ఫిబ్రవరి 2024 షిఫ్ట్ వచ్చేసి 2:30 PM టు 3:30 PM జరిగింది. సో క్వశ్చన్ అనేటటువంటిది 18 men కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్. సో వర్క్ టైమ్ అండ్ వర్క్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 18 men కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ ద 13 days. సో 18 members అనేటటువంటి వాళ్ళు 13 daysలో ఫినిష్ చేస్తారు. డేస్ ఎంత ఇచ్చాడంటే 13 days. మెంబర్స్ ఎంత ఇచ్చారు అని అంటే 18. సో దెన్ హౌ మెనీ డేస్? సో హౌ మెనీ డేస్ని కనుక్కోమన్నాడు. హౌ మెనీ మెంబర్స్ అంటే ఇక్కడ 54 members. 54 members వచ్చేసరికి ఎన్ని రోజుల్లో వర్క్ అనేటటువంటిది కంప్లీట్ చేస్తారు అని అన్నాడు. దీనికి సింపుల్ డైరెక్ట్ ఫార్ములా ఉన్నదండి. సో M1 ఇంటూ D1 ఇంటూ H1 బై W1 ఈక్వల్స్ టు M2 ఇంటూ D2 ఇంటూ H2 బై W2. సో M1 అంటే ఇచ్చినటువంటి వాల్యూ 18, డేస్ అంటే ఇచ్చినటువంటి వాల్యూ, వర్క్ అనేటటువంటిది సంథింగ్, ఈ రెండు ఈక్వలే కాబట్టి. సో హౌ మెనీ డేస్ అని అన్నాడు. సో మనం D2 M2 ఎంత ఇచ్చాడు? ఇక్కడ 54 ఇచ్చాడు. D2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 18 1s 18 3s implies D2 is equals to 13/3 days. సో డైరెక్ట్ ఆన్సర్ అనేటటువంటిది ఇది రావడం జరుగుతుంది. దీన్ని చైన్ రూల్ అని అంటారు. ఈ చైన్ రూల్ అనేటటువంటిది ఒకసారి చెప్తాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏంటంటే M1 ఇంటూ D1 ఇంటూ H1 బై W1 is equals to M2 ఇంటూ D2 ఇంటూ H2 బై W2. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చైన్ రూల్ మీద బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ ఈజీగా కూడా మనం క్లియర్ చేసుకునే దానికి ఉంటుంది. సో ఇక్కడ మీరు అనొచ్చు 18 అని కానీ 54 అని కానీ మనం డిజిటల్ సమ్ చేసుకుంటే 3కి సంబంధించినటువంటి వాల్యూస్. సో ఇలాంటి 3కి సంబంధించినటువంటి వాల్యూస్ వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేస్తే 3కి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి కదా అని. ఇక్కడ మనకు ఆప్షన్లలో 9 ఉంది, 9 ఒకటే ఉంది. అలానే గుడ్డిగా 18/4 కూడా ఉంది. కాబట్టి మనం కొన్ని వాల్యూస్ సంబంధించినటువంటివి ఫార్ములాలు డైరెక్ట్గా బేస్ చేసుకొని చేసుకునేది బెటర్. ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. థ్యాంక్ యూ.